హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవలవాణి. చిత్రం భలారే విచిత్రం 4వ భాగం. అన్నపూర్ణ గదిలోకి వచ్చింది. మామయ్య గారు, టిఫిన్ పెట్టేశాను, రండి అంది. నాకొద్దమ్మా, మీరు తినండి అన్నాడు పరంధామయ్య నీరసంగా. అత్తయ్య గారి మీద ఊరికే అలా బెంగ పెట్టుకొని మీరిలా తిండి తిప్పలు మానేస్తే ఆరోగ్యం పాడవుతుంది మామయ్య, కాస్త తినండి. సరస్వతి మీద నేనెందుకు బెంగ పెట్టుకున్నాను తల్లి? సరస్వతి గోపికి సొంత తల్లి గాని నాకు సొంత భార్య కాదు కదా, బాధగా అన్నాడు పరంధామయ్య. అన్నపూర్ణ నాలుక కొరుక్కుంది. ఛీ, అవును కదా, అయితే మీరు గోపి మీద బెంగ పెట్టుకున్నారు అంతే కదూ అంది. అవును తల్లి, అవును. అందుకనే ఇదివరకు మీరు డజన్ ఇడ్లీలు తినేవారు కాస్త ఇప్పుడు 11 ఇడ్లీలే తింటున్నారు. ఊరికే అలా బెంగ పెట్టుకోకపోతే పోనీ వాళ్ళని ఇంటికి రమ్మని అనొచ్చు కదా మామయ్య. పరంధామయ్య తన లాల్చీని గుండె దగ్గర గట్టిగా పట్టుకొని బాధతో మెలికలు తిరిగిపోతూ భారంగా అన్నాడు. వాడు రాడమ్మా, రాడు. నేను పిలిచినా రాడు. ఎందుకంటే వాడు నా కొడుకమ్మా. వాడి ఒంట్లో ప్రవహించేది నా రక్తమేనమ్మా. గోపి మీ పెంపుడు కొడుకేమో కదా మామయ్య? అయోమయంగా అడిగింది అన్నపూర్ణ. పరంధామయ్య నాలుక కొరుక్కొని, అది నిజమే గాని ఎందుకనో వాడి ఒంట్లో నా రక్తమే ప్రవహిస్తుందని నాకు అనిపిస్తుందమ్మా. అందుకని వాడికి నాలాగా అభిమానం ఎక్కువమ్మా. అందుకని వాడు నేను పిలిచినా రాడమ్మా అన్నాడు. గోపికి అభిమానం ఎక్కువ, అందుకని రాడని ఒక్క ముక్కతో చెబితే పోయేదానికి. అనవసరంగా ఎంత కష్టపడ్డారు మామయ్య. ఇంతగా కష్టపడినందుకైనా మీరిప్పుడు టిఫిన్ తినాల్సిందే. వద్దు తల్లి, వద్దు. పోనీ గోపిని నేను పిలవనా ఇంటికి రమ్మని? కన్న తల్లి కన్నా ఎక్కువగా ప్రేమ కురిపించిన నువ్వు పిలిచినా వాడు రాడమ్మా. వాడి ఒంట్లో ప్రవహించేది. చాలు మామయ్య, మీరు చెప్పదలుచుకున్నదేంటో నాకు అర్థమైపోయింది. అయితే మీరు టిఫిన్ తినడానికి రానట్టే కదా? వద్దులే తల్లి. అన్నపూర్ణ గది గుమ్మం వైపు అడుగులు వేసింది. అమ్మా. ఏం లేదు, అలా పైకి పో, పాలసంతా విసుక్కుంటూ అంది అన్నపూర్ణ. వీధిలోంచి బిచ్చగాడు పిలుస్తున్నాడని అనుకుంటున్నావా అమ్మా? నేనే తల్లి, నీ వెనక నుండి పిలుస్తున్నాను అన్నాడు పరంధామయ్య. అన్నపూర్ణ వెనక్కి తిరిగింది. క్షమించండి మామయ్య, అంత దీనంగా పిలిస్తే బిచ్చగాడు పిలిచాడేమోనని అనుకున్నా నవ్వుతూ సరదాగా అంది అన్నపూర్ణ. ఇంతకీ ఎందుకు పిలిచారు మామయ్య? ఈవేళ ఏం టిఫిన్ చేశావమ్మా? పెసరెట్లు చేశా మామయ్య. బాగా ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిరప ముక్కలు చల్లి నేతిలో ఎర్రగా వేయించాను మామయ్య. నంజుకోవడానికి అల్లం చట్నీ చేశాను మామయ్య. పరంధామయ్య లేచి నిలబడ్డాడు. పదమ్మా, నేను కూడా టిఫిన్ చేయడానికి వస్తాను. ఈ బంధాలు అనుబంధాలు శాశ్వతమైనవమ్మా. ఎప్పుడైనా ఒక్కొక్కప్పుడు వాటిని విధి అనే కారు మేఘం అలుముకున్నా ఆ మబ్బులు తొలిగాక మళ్ళీ అందరూ కలుస్తారమ్మా. అది తెలిసి తిండి తిప్పలు మానివేసి ఈ శరీరాన్ని శిక్షించడం చాలా పాపమన్న విషయం నాకు తెలిసిందమ్మా. ఎప్పుడు మామయ్య? ఇప్పుడేనమ్మా. నువ్వు చేసింది పెసరెట్ల టిఫిన్ అని తెలిసాక తల్లి. పదమ్మా, పద, ఆకలి దంచేస్తోంది. బాబాయ్, బాబాయ్ ఉలిక్కిపడి నిద్ర లేచింది అన్నపూర్ణ. అప్పుడు సమయం రాత్రి 2 గంటలయింది. ఏమిటమ్మా, పిలిచావా? కూతురు దీపని అడిగింది అన్నపూర్ణ. దీప ఆమె ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు, కానీ తన మానాన తాను కలవరించింది. బాబాయ్, బాబాయ్. గోపిని కలవరిస్తోంది దీప. ఎందుకనో అనుమానం వచ్చి అన్నపూర్ణ దీప నుదుటి మీద చేయి వేసి ఉలిక్కిపడి చేతిని వెనక్కి తీసేసుకుంది. దీప ఒళ్ళు కాలిపోతోంది. ఏవండి? బావురుమంటూ గాఢంగా నిద్రపోతున్న శంకరం భుజాలు పట్టి కుదిపేసింది అన్నపూర్ణ. శంకరం కంగారుగా లేచి కూర్చున్నాడు. ఏమిటి, ఏమైంది? దీని ఒళ్ళు కాలిపోతుందండి. ఏంటి, ఫైర్ యాక్సిడెంటా? ఏవి నీళ్ళు? ఎక్కడా ఎక్కడా? కంగారుగా మెడకాయ అటు ఇటు తిప్పాడు శంకరం. మీ కంగారు మంటెట్టా? ఫైర్ యాక్సిడెంట్ మీ బొంద. ఒళ్ళు కాలుతుందంటే దానికి జ్వరం వచ్చిందని అర్థం. మంచి నిద్రపోతున్న వాణ్ణి గుండె గాబరా ఎత్తిపోయేలా అలా గావు కేకలేసి లేపేస్తే కంగారు పుట్టదు మరి. బాబాయ్, బాబాయ్. దీప కళ్ళు మూసుకొని పలవరించసాగింది. శంకరం దీప నుదుటి మీద చేసి, అబ్బో,
ఒళ్ళు చాలా కాలిపోతుంది అన్నాడు. మీరు త్వరగా వెళ్ళి డాక్టర్ని తీసుకురండి బావురుమంది అన్నపూర్ణ. సర్లే సర్లే వెళ్తున్నా గాని నువ్వలా కప్పలా నోరు తెరిచి ఏడవ మాకు విసుక్కుంటూ అని బయటకు పరుగు తీశాడు శంకరం. ఆ కాలనీలోని ఒక డాక్టర్ ఇంటికి వెళ్ళి ఆయన్ని నిద్రలేపి చాలా అర్జెంట్ కేస్, సీరియస్ కేస్ అని బ్రతిమలాడి ఇంటికి తీసుకువచ్చాడు శంకరం. డాక్టర్ దీపనొట్లో థర్మామీటర్ పెట్టి చూశాడు. 105 డిగ్రీల జ్వరం ఉంది. తర్వాత స్టెథోస్కోప్ ఛాతీ మీద పెట్టి చూసి గాఢంగా ఓ నిట్టూర్పు విడిచాడు. మీతో ఓ విషయం మాట్లాడాలి, ఇలా పక్కకు రండి దిగులుగా మొహం పెట్టి శంకరంతో అన్నాడు డాక్టర్. డాక్టర్ మొహంలోని దిగులు చూసి అన్నపూర్ణ బెంబేలెత్తిపోయింది. అమ్మా దీప మీద పడి గొల్లుమంది. ఊరుకో అమ్మా ఊరుకో, కష్టాలనేవి మనుషులకు వస్తాయి గాని మానులకు రావుగా. అన్నపూర్ణని పైకి లేవనెత్తి కౌగిట్లో బంధించాడు పరంధామయ్య. మావయ్య భేర్మంటూ పరంధామయ్యని లతలా చుట్టుకుపోయింది అన్నపూర్ణ. గది బయట బుస్మని నిట్టూర్చాడు డాక్టర్. మా అమ్మాయికి ఏమైందో త్వరగా చెప్పండి డాక్టర్ కంగారుగా అడిగాడు శంకరం. మీ అమ్మాయిది మందులకు లొంగే రోగం కాదు శంకరం. హా? నోరు తెరిచాడు శంకరం. అంటే మా అమ్మాయికి క్యాన్సరా? కాదు. టీబీయా? కాదు. టీబీ అయితే మందులకు లొంగుతుందిగా. మరేంటి డాక్టర్ ఆందోళనగా అడిగాడు శంకరం. ఏంటో నువ్వే చెప్పుకోవాలి మరి చిలిపిగా శంకరం వంక చూస్తూ అన్నాడు డాక్టర్. అబ్బా పాపకేమైందోనని మా మతులు పోయి మేం చేస్తా ఉంటే మీ పరాచకాలేంటి డాక్టర్ గారు? నేను చెప్పుకోలేను కానీ మీరే త్వరగా చెప్పండి, పాపకేమైంది? జుట్టు పీక్కుంటూ అన్నాడు శంకరం. మీ పాపకి ఏ రోగము లేదు. ఆ పాపది మనోవ్యాధి. మనోవ్యాధికి మందు లేదు. ఆ అమ్మాయి బాబాయ్ బాబాయ్ అంటూ కలవరిస్తోంది కదా, అతన్ని మీ పాప దగ్గరికి తీసుకొస్తే పాప జ్వరం అంతా తగ్గిపోయి మంచం మీద నుండి చక్కా లేచి తిరుగుతుంది. ఈ మాత్రం చెప్పడానికి రేపో ఎల్లుండో పోతుందని చెప్పేలా రహస్యంగా పక్కకు తీసుకొచ్చి లేనిపోని హంగామా చేశారు కదండి బాబు అన్నాడు శంకరం. ఏంటా శంకరం, పాపకేమైందట? గదిలోంచి హడావిడిగా బయటికి వచ్చాడు పరంధామయ్య. ఆయన వెనకాలే క్యార్ బ్యార్మంటూ అన్నపూర్ణ కూడా బయటికి వచ్చింది. డాక్టర్ శంకరానికి చెప్పిన విషయమే వాళ్ళిద్దరికీ కూడా చెప్పాడు. లాభం లేదు డాక్టర్ గారు, వాడికి అభిమానం ఎక్కువ, వాడు రాడు అన్నాడు పరంధామయ్య గంభీరంగా. అలాగైతే పాప ప్రాణానికే ముప్పు అన్నాడు డాక్టర్ అంతకంటే గంభీరంగా. పాప గట్టిగా అరిచింది అన్నపూర్ణ. డాక్టర్ ఆమె అరుపుకి ఉలిక్కిపడ్డాడు. తుల్లిపడి చచ్చాను కదమ్మా, అంత చేతిని అరిచావు. పోనీ ఆయన రాకపోతే పాపని ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి అన్నాడు డాక్టర్. డాక్టర్ సలహా వాళ్ళందరికీ నచ్చింది. ఏవండి? రాధ గొంతు గొల్లుమంది. గోపి కంగారుగా మంచం మీద నుండి లేచాడు. అంతలోనే రాధ గుండెలు బాదుకుంటూ గదిలోకి వచ్చింది. ఏవండి? అంతా అయిపోయిందండి, అంతా అయిపోయింది, ఘోరమైన అన్యాయం జరిగిపోయిందండి అంది రాధ. గోపి మొహంలో ఆందోళన, కంగారు, బాధ అన్ని భావాలు కలగాపులగంగా డ్యాన్స్ చేశాయి. ఏమైంది రాధా? ఎందుకంత గగ్గోలు పెడుతూ గోలుగోలుగా క్యార్ బ్యార్మంటున్నావు? కొంపదేసి నీకు కానీ అభాషణ అయిపోయిందా? ఎంత పని అయిపోయింది రాధా? నువ్వు తిన్న మామిడికాయలు, చింతకాయలు, చింతపండు, రేగిపళ్ళు అన్నీ వేస్టేనా? కాలర్ దగ్గర చొక్కా నలిపేసుకుంటూ తల పైకెత్తి బాధగా అన్నారు. అది కాదండి. రాధ ఏదో చెప్పబోయింది కానీ గోపి ఆమెను మాట్లాడనివ్వలేదు. ఈసారి మరో యాంగిల్లో తిరిగి బాధగా మళ్ళీ అన్నాడు. నీకోసం ఇందాకే వీసెడు చింతపండు కొన్నానే, అదంతా ఏం చేయాలి రాధా, ఏం చేయాలి? చింతపండు ఉంటే ఎక్కడికి పోతుంది? అదేం పాడేది కాదుగా, చార్లకి పులుసులకి పనికొస్తుంది. కానీ నేను చెప్పేది ఏమిటంటే గోపి ఆమె మాటలు వినే ప్రయత్నం చేయలేదు. అంతే రాధా, అంతే. నేను నీకోసం ఎంతో ప్రేమగా తెచ్చిన చింతపండును నువ్వు చార్లకి పులుసులకు ఉపయోగిస్తావన్నమాట చొక్కా ఎత్తి నోట్లో దోపుకుంటూ అన్నాడు గోపి. అబ్బా, ఆ చింతపండు మొత్తం నేనే 2 రోజుల్లో సఫా చేసి పారేస్తా గానీ నేను చెప్పేది కాస్త వినండి. రాధ గుండెలు బాదుకుంది.
ఇంకా ఆ ఘోరాతి ఘోరమైన మాటలు నేను వినలేను రాదా, నేను వినలేను. అసలు నీకెందుకింత నిర్లక్ష్యం రాదా? చేల గట్లెమ్మట చెంగు చెంగున దూకుతూ వెళ్ళి చేల్లో దబీమని దూకి కాసేపు జలకాలాన తర్వాత బిందెతో నీళ్లు తెచ్చి ఉంటావు. అందుకే నీకు అబార్షన్ అయిపోయింది. గోపి గొంతులో జీరా. మనకి పండంటి కొడుకు పుడతాడని వాడికి 3 ఏళ్ల వయసొచ్చాక 3 చక్రాల సైకిల్ కొనిపెట్టి, అది అలవాటైన తర్వాత వాడు మరి కాస్త ఎదిగాక రిక్షా కొనిపెట్టి, ఇప్పటి నుండి ట్రైనింగ్ ఇచ్చి ప్రయోజకుడిగా తీర్చిదిద్ది ఈ పేట మొత్తానికి రిక్షా రాజుగా రూపొందించుదామని ఎన్ని కలలు కన్నానో. హే భగవాన్, ఏమిటి నాకు ఈ శిక్ష? భారంగా పలికాడు గోపి. ఏమండి, కాస్త నా మాట వింటారా? రాధ బాధగా అంది. నాకు ఎబార్షన్ కాలేదండి. ఆ, కాలేదా? మరి ఎందుకింత గోలెడుతున్నావు? ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు గోపి. దీపండి, మన దీప. ఉహుం, ఉహుం. కుమిలిపోతూ నోట్లో చీర కొంగు దోపుకుంటూ అంది రాధ. ఏమైంది దీపకు, ఏమైంది? కంగారుగా అడిగాడు గోపి. రాధ సమాధానం చెప్పేలోగా బయట నుండి గోపి అంటూ అన్నపూర్ణ గొంతు గొల్లుమంటూ వినిపించింది. వదినా? గోపి బరెలా అరిచి బయటికి పరిగెత్తాడు. రాధ అతన్ని అనుసరించింది. బయట అన్నపూర్ణ గుండెలు బాదుకుంటూ రోదిస్తోంది. ఆమె ప్రక్కన భర్త శంకరం నిలబడి ఉన్నాడు. అతని చేతుల్లో దీప, కాళ్ళు చేతులు వేలాడేసి. దీప మీద తెల్లని బట్ట కప్పబడి ఉంది. సరస్వతి అక్కడే కన్నీరు కారుస్తూ ఉంది. అమ్మ పాప, నా బంగారు దీప, అంతా అయిపోయిందా తల్లి? మా అందరినీ వదిలి దూర తీరాలకు వెళ్ళిపోయావా అమ్మా? గోపి గుండెలు బాదుకుంటూ విలపించాడు. నాయన గోపి, నేను చెప్పేది కాస్త విను బాబు అంది అన్నపూర్ణ. ఇంకా వినడానికి ఏముంది వదినా? ఘోరమైన వార్త తప్ప. అమ్మా దీప. ఆయన ఈ మధ్య అంతే అక్క, మనం ఏమైనా చెబుదామనుకుంటే అస్సలు వినిపించుకోరు. ఆయన సోది ఆయనే తప్ప అంది రాధ. నాయనా గోపి, గట్టిగా అరిచింది అన్నపూర్ణ. ఆ అరుపుకి గోపి డంగైపోయి ఏడుపాపి వదిన వంక చూశాడు. ఏంటి వదిన అట్టాగర్చావు అన్నాడు 2 క్షణాల తర్వాత. లేకపోతే చెప్పేది వినిపించుకోకుండా నీ గోల నీదేనేంటి? పాప మరణించలేదు బాబు. మరైతే దీపం మీద ఎందుకట్టా తెల్లగుడ్డ కప్పారు? కోరస్గా అడిగారు రాధా సరస్వతులు. అదా, బాగా ఎండగా ఉంది కదా, అందుకని ఎండ తగలకుండా ఉండడానికి కప్పాంలే పకపక నవ్వుతూ చెప్పింది అన్నపూర్ణ. అంతలోనే దీప పరిస్థితి బాగోలేదని, అంచేత తను అలా నవ్వకూడదని గుర్తొచ్చి నాలుక ఖర్చుకొని దీనంగా మొహం పెట్టింది అన్నపూర్ణ. పాపకి ప్రస్తుతం 105 డిగ్రీల జ్వరం ఉందిరా తమ్ముడు అన్నాడు శంకరం దీనంగా. అలాగా, అయితే ఉండు, దీపని నా రిక్షాలో వేసుకొని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తా కంగారుగా అన్నాడు గోపి. వద్దురా తమ్ముడు, దాని జ్వరం నీ వల్లనే తగ్గుతుంది, అందుకే నీ దగ్గరికి తీసుకొచ్చాం. గోపి శంకరం వైపు ఆశ్చర్యంగా చూశాడు. దాని జ్వరం నా వల్ల ఎలా తగ్గుతుంది? నేను BA పాస్ అయ్యే గానీ MBBS పాస్ అవ్వలేదుగా అన్నాడు. అప్పటికే వీళ్ళ ఏడుపులు పెడబొబ్బులు విని అక్కడ కొంతమంది జనం పోగయ్యారు. వాళ్ళు గోపి అన్న మాటలు విని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. ఒరే ఈరన్నా, మన గోపి BA చదివాడంట్రా. చదవడం ఏంట్రా ఎదవా, మన గోపి BA పాస్ అయ్యాడ్రా. ఒరే పుల్లన్న, గోపి మన గూడానికే గర్వకారణంరా. గోపికి జై, గోపికి జై. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చారో ఏమో కచ్చలు పోసుకొని చీర కట్టుకున్న పడుచులు 12 మంది అక్కడికి గుణగుణ వచ్చారు. మరో 12 మంది మొగాళ్ళు పంచెలు, వాటి మీద గల్లా చొక్కాలు, తలకి పాగాలు ధరించి అక్కడికి వచ్చారు. అందరూ నడుముకి బట్ట కట్టుకున్నారు. అందరి చేతుల్లో డప్పులున్నాయి. గోపి బృందం నోళ్లు వెళ్ళబెట్టి జరుగుతున్న తతంగమంతా చూస్తూ ఉన్నారు. ఆ పడుచులు పడుచుకురాళ్ళు 2 వరుసలుగా అటు ఇటు ఎదురెదురుగా నిల్చున్నారు. ఇంతలో మరో జంట వాళ్ళలాగే అయినా వాళ్ళకంటే కాస్త మెరుగ్గా తయారై వాళ్ళ మధ్య నుండి గెంతుకుంటూ వచ్చారు. ఆ జంటలోని ఆమె హోయ్ అంది చెవికాడ చెయ్యెట్టుకొని. అతగాడేమో తను కూడా ఓహోయ్ అని డప్పు మీద డమడమ వాయించాడు. ఆ తర్వాత అమ్మాయి ఒక్కసారిగా పాట అందుకుంది. మా గోపి సక్కనోడు, ఆడు చదువుకున్న సిన్నోడు అంటూ. BA పాస్ అయ్యాడంట మాయదారి పిల్లోడు. ఇది అతని చరణం. గోపి ఇక ఉండబట్టలేక జుట్టు పీక్కుంటూ అరిచాడు. అరే ఆపండి హే,
వాళ్ళంతా ఆటాపాట ఆపేసి బిక్క మొహాలేసుకొని నిలబడిపోయారు. ఏంటిదంతా అడిగాడు గోపి. నువ్వు బిఏ పాస్ అయ్యావని సంబరాలు చేసుకుంటున్నాం బాబు, చెప్పాడు గుంపులో ఒకడు. దానికి సమయం సందర్భం ఉండక్కర్లా, మా అన్నయ్య కూతురు దీపకు ఒంట్లో బాగోలేదు, మీరంతా గొడవ చేయకుండా వెళ్ళండి. అందరూ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఏంటన్నయ్య, దీపని మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లకుండా నా దగ్గరికి తీసుకొచ్చారు, శంకరాన్ని అడిగాడు గోపి. ముందు డాక్టర్ గారికే చూపించాంరా, ఆయన ఇది మనోవ్యాధి అని, పాప నీ మీద బెంగ పెట్టుకుందని, నిన్ను చూస్తే మామూలు మనిషి అవుతుందని చెప్పాడు. శంకరం జవాబిచ్చాడు. గోపి శంకరం చేతుల్లోంచి పాపని అందుకున్నాడు. రండి అన్నాడు ఇంట్లోకి అడుగు పెడుతూ. అందరూ అతన్ని అనుసరించారు. గోపి దీపని మంచం మీద పడుకోబెట్టాడు. అందరూ కుతూహలంగా దీప వైపు గోపి వైపు మార్చి మార్చి చూశారు. గోపి ఓసారి గొంతు సవరించుకొని పాప అని శృతి చూసుకొని తర్వాత మంద్రస్థాయిలో విషాదంగా పాట ఎత్తుకున్నాడు. దీపకి ఫేవరెట్ పాట. దీప ముందు తను మాటి మాటికి పాడే పాట. లాలి పాప, లాలి పాప నా గోలా పాప, చిన్నారి పాప సిరిమల్లె దీప పాడుకుంటూ పోతున్నాడు గోపి. దీపలో మెల్లిగా చలనం కలిగింది. అందరూ ఊపిరి బిగపట్టారు. దీప మెల్లిగా కళ్ళు తెరిచి గోపి వంక చూసింది. బాబాయ్ కాస్త నీరసంగా మరి కాస్త సంతోషంగా పిలిచింది దీప. అందరూ బిగబట్టిన ఊపిరి ఒక్కసారిగా బుస్సున వదిలేశారు. ఆ తర్వాత అమ్మ దీప అంటూ ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకొని దీపని నలిపేయసాగారు. ఇప్పుడే కళ్ళు తెరిచి కోలుకుంటోంది, మీరంతా దాని అలా నలిపేస్తే చచ్చి ఊరుకుంటుంది, దాన్ని కిందకి దింపండి. అందరినీ కసిరింది అన్నపూర్ణ. దీపను కిందకి దించేశారు. దీప కిందికి దిగగానే లేడి పిల్ల చెంగు చెంగున గంతులేస్తూ ఆడుకోవడం మొదలుపెట్టింది. కాసేపు ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకున్నాక దీపని ఎత్తుకుంది అన్నపూర్ణ. అన్నపూర్ణ శంకరం కన్నీళ్లతో గోపి రాధా సరస్వతులకు టాటా చెప్పారు. వీళ్ళు కన్నీళ్లతో వాళ్ళకి వీడ్కోలు చెప్పారు. రాయుడు ఉయ్యాల మంచం మీద పడుకొని ఉన్నాడు. చిత్రాంగి అతని కాలు పడుతోంది. భారంగా నిట్టూర్చింది చిత్రాంగి. ఏంటే తెగ బాధపడిపోతున్నావు, కొలిమి తిత్తి కొట్టినట్టు ఆ నిట్టూర్పులేంటి అన్నాడు రాయుడు చిత్రాంగితో. నిట్టూర్పులు కాక నా బ్రతుకింక ఏం మిగిలిందని నిష్ఠూరంగా అంది చిత్రాంగి. అదేంటే నీ బతుకిప్పుడు ఏం తక్కువైందని, నీకేం లేదంటావు, కొండంత అండగా నేను లేను, మీసాలు మెలేస్తూ గర్వంగా అన్నాడు రాయుడు. ఉండి ఏం లాభం, ఒట్టి ఆకారమేగా, మూతి విరిచింది చిత్రాంగి. ఎప్పుడు కాలు నొప్పులో నడ్డి నొప్పులో ఏడుస్తుంటాయి మీకు. రాయుడికి చిరెత్తుకొచ్చింది. ముందు నా కాళ్ళ మీద నుంచి నీ చేతి అరిచాడు రాయుడు. చిత్రాంగి చేతులు తీసేసింది. నేనేమైనా నిన్ను కాళ్ళు పట్టమన్నానా, నీ అంతట నువ్వే నా కాళ్ళు పడుతూ నేనేదో కాళ్ళ నొప్పులు కీలు నొప్పులు అని నీతో ఏడ్చినట్టు అంటావేం. ఇది ఏం శరీరం అనుకున్నావే, ఇది రాతి శరీరమే, రాతి శరీరం. చెప్పారులే బోడి గొప్పలు, ఎలాగైనా మీ పస తగ్గిపోయింది లేదు అంది చిత్రాంగి ఉడికిస్తూ. చిత్రాంగి నన్ను రెచ్చగొట్టకు, నన్ను రెచ్చగొట్టావంటే ఇప్పుడు నేనేం చేస్తానో నాకే తెలీదు ఇరిటేట్ అయిపోతూ అన్నాడు రాయుడు. అంతేలేండి, మీరేం చేస్తారు, ఏది ఎలా చేయాలో మీకేనాడైనా తెలిసి చేస్తే కదా కిలకిలా నవ్వింది చిత్రాంగి. అబ్బా చిత్రాంగి బాధగా జుట్టు పీక్కున్నాడు రాయుడు. అందరూ అక్కడికి సంతానం ఉరుకులు పరుగుల మీద వచ్చాడు. ఏమండోయ్ రాయుడు గారు, మీరిక్కడున్నారా ఓగరుస్తూ అన్నాడు సంతానం. అబ్బా సంతానం, బ్రాంచ్ ఆఫీస్ కాడికి రావద్దని హెడ్ ఆఫీస్ దగ్గరే తగలవడమని నీకు చెప్పానా లేదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు మండిపడుతూ అన్నాడు రాయుడు. పాపం మీరిక్కడ ఉన్నారని అతనికి తెలియదులేదు, మీరు లేరేమోననుకొని వచ్చాడు చిత్రాంగి నవ్వుతూ అంది. నేను లేననుకొని వచ్చాడా, ఎందుకు అయోమయంగా అడిగాడు రాయుడు. ఎందుకేమిటి, మీరు ఇక్కడికి ఎందుకు వస్తారు అడిగింది చిత్రాంగి అతన్ని కవిస్తూ. ఏమిట్రా సంతానం, ఒళ్ళేమైనా చిమచిమలాడుతుందా, మన రౌడీలకు చెప్పనా, వాళ్ళంతా మర్దనా చేస్తే తిమ్మిడి తగ్గుతుంది
అన్నాడు రాయుడు సంతానం కేసి కొరకరా చూస్తూ. అయ్య బాబోయ్! రాయుడు గారు నాకేం తెలియదండి బాబు చెంపలేసుకొని గడగడ వణికిపోతూ అన్నాడు సంతానం. మరి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీకోసమే వచ్చానండి బాబు. గంగని మన వాళ్ళు తాళతో కట్టేశారు. మీరు అర్జెంటుగాను త్వరగాను రావాలి అన్నాడు సంతానం హడావిడి పడిపోతూ. ఆ, గంగని కట్టేశారా? ఆనందంగా అన్నాడు రాయుడు. గంగ అదేవర్తి? ఇంట్లో ఉన్న వాళ్ళని సుఖపెట్టడం చేత కాదు కానీ గంగలు యమునలు కావాల్సి వచ్చారా? అసలే గంగని అంటున్నాడు. అదెవరితో మిమ్మల్ని గంగలో ముంచేస్తుందిలేండి. అందరూ నాలాగా అమాయకంగా ఉంటారా? కోపంగా అంది చిత్రాంగి. హెడ్ ఆఫీస్లో అమ్మగారు కూడా సేమ్ అచ్చు ఇదే డైలాగ్ అంటుంటారు కదండి. అబ్బా, నువ్వు కాసేపు నోరు మూసుకోవయ్యా బాబు అన్నాడు రాయుడు. తర్వాత చిత్రాంగి వైపు తిరిగి అన్నాడు. అసలు గంగ అంటే ఎవరనుకున్నావు? గంగేం ఆడకూతురు కాదు, అది ఒక ఆవు. కదరా సంతానం? అవునండి, గంగ అక్షరాల ఆవండి. దానికి 2 కొమ్ములు, 1 తోక ఉన్నాయండి అన్నాడు సంతానం. ఏంటి, మీకు బొత్తిగా బుద్ధి జ్ఞానం లేకుండా పోయింది? ఆడపిల్లలు సరిపోలేదా? చివరికి ఆడ జంతువుల్ని కూడా వదిలిపెట్టడం లేదన్నమాట అంది చిత్రాంగి మిరిమిరి చూస్తూ. చిత్రాంగి అన్న మాటల్ని విన్న రాయుడు నోటి మీద లబలబా కొట్టుకున్నాడు. సంతానం నోటి మీద చేతులు పెట్టుకొని కిసుక్కున నవ్వాడు. అమ్మమ్మ, నా పరువు తీస్తున్నావు కదే చిత్రాంగి. హోల్ ఇండియాకి అందగాన్ని నాకు జంతువుల వెంటపడే కర్మేం పట్టిందే? ఆ ఆవును ఎందుకు పట్టుకొని కట్టేయమన్నానంటే అది పొద్దస్తమానం మన పొలంలో పడిపోయి మేసేస్తోంది. అందుకే దాన్ని పట్టుకోమని అన్నాను. నిజమే చెబుతున్నారా? అనుమానంగా చూస్తూ అడిగింది చిత్రాంగి. నిజం, సత్య ప్రమాణికం, నీ మీదొట్టు. పదరా సంతానం, మనం త్వరగా వెళ్ళాలి హడావిడిగా అన్నాడు రాయుడు. పదండి పదండి అన్నాడు సంతానం కూడా కంగారుగా. ఏంటో మీ కంగారు హడావిడి చూస్తూ ఉంటే మీరు నిజం చెబుతున్నట్టు లేదు, ఏదో దాస్తున్నట్టు ఉంది అంది చిత్రాంగి. అబ్బా, నువ్వు మనసులో అనవసరంగా డౌట్లు పెట్టుకోకు. నేను నిజమే చెబుతున్నాను కదా, నేనొస్తా. వీధిలోకి పరిగెత్తాడు రాయుడు. సంతానం అతన్ని అనుసరించాడు. ఇద్దరు గబగబా పొలం చేరుకున్నారు. పొలం గట్టు మీద నడుస్తూ రాయుడు సంతానాన్ని అడిగాడు. సరే గాని ఇప్పుడు సీతాలు ఇక్కడికి వస్తుందంటావా? అయ్యో రాత, వస్తుందండి బాబు, తప్పకుండా వస్తుంది. రోజు ఇదే టైంకి చేలగట్లెంబడ చెంగున గెంతుతూ పాట పాడుకుంటూ వెళ్తుంది. ఈ మారు తమరు భయపడకుండా అడుగు ముందుకేయండి. మీ నడ్డి మీద కొమ్ములతో గంగ పొడుస్తుందన్న భయం లేదు, అందుకే కదా దాన్ని కట్టి పారేశాం ధైర్యం చెప్పాడు సంతానం. ఇంతలో దూరంగా ఓహోయ్ అని కేక వినిపించింది. అదిగోనండి, అది సీతాల కేకే. రోజు అలా అరుస్తూ గెంతులేస్తూ పిచ్చుకల్ని తోలుతూ మేకపిల్లని తరుముతూ వీలైతే ఒక పాట కూడా పాడుతూ వస్తుంది సీతాలు. రండి రండి, మనం ఈ చెట్టు చాటున దాక్కుందాం అన్నాడు సంతానం. రాయుడు సంతానం చెట్టు చాటున నక్కారు. సీతాలు ఏ హోయ్ అని అరుస్తూ పిచ్చుకల్ని తరుముతూ ఆ దారి వెంట వచ్చింది. సీతాలు చెట్టు సమీపించి దాటుతూ ఉండగా రాయుడు చెట్టు చాటు నుండి బయటకు వచ్చి చటుక్కున ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఏయ్, ఏంటిది, నన్నొదులు ఆమె గింజుకుంది. సేయట్టుకుంది వదలడానికి కాదే అన్నాడు రాయుడు ఆమె నడుం చుట్టూ 2వ చేతిని బిగిస్తూ. గంగా గంగా గోలగోలగా అరిచింది సీతాలు. అంతకంటే గోలగోలగా నవ్వాడు రాయుడు. నువ్వెంత అరిచిగీ పెట్టినా లాభం లేదు. నీ గంగని మా వాళ్ళు తాళతో కట్టి పారేశారు. హహా. అయ్యో బాధగా అంది సీతాలు. రాయుడు మరోసారి పకపక నవ్వి సీతాలు బయట పట్టుకొని లాగేశాడు. సంతానం చెట్టు చాటు నుండి ఈ తతంగమంతా చూస్తూ ఆనందంతో గంతులేస్తున్నాడు. రాయుడు బలమంతా ఉపయోగించి చీర కొంగు పట్టి ఒక్క గుంజు గుంజాడు. అంతే, సీతాలు గిరిగిరా బొంగరంలా తిరిగింది. చీర మొత్తం రాయుడు చేతిలోకి ఊడి వచ్చింది. రాయుడు దాన్ని ఉండ చుట్టి పక్కకు విసిరేశాడు. ఆ చీర వెళ్ళి సంతానం మొహం మీద పడింది. సంతానం సీతాలు చీరని ఆప్యాయంగా తడుముతూ ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. సీతాలు గుండెల మీద చేతుల్ని కప్పుకుంటూ రాయుడికి అనుకూలంగా వెనక్కి తిరిగి వీపును చూపించింది. అంతకంటే రాయుడికి కావాల్సిందేమిటి?
రాయుడు వెనక నుండి సీతాల జాకెట్టు మెడ అంచుల్ని పట్టుకొని ఒక్క లాగు లాగాడు. పర్రుమని జాకెట్టు మొత్తం చిరిగి రాయుడు చేతిలోకి వచ్చింది. బాబుగారు, దాన్ని కూడా నా మొహం మీదకి విసిరండి అన్నాడు సంతానం సంబరంగా. రాయుడు చిరిగిన జాకెట్ను కూడా సంతానం మొహం మీదకి విసిరేశాడు. సీతాలు మంచి రోడ్డును వదిలేసి తుప్పల్లోకి పరుగు తీసింది. రాయుడు ఆమెను వెంబడించాడు. గంగా, గంగా, రక్షించండి, రక్షించండి అరుస్తూ పరుగులు పెడుతోంది ఆమె. రాయుడు పకపక నవ్వుతూ సీతాల్ని వెంబడిస్తున్నాడు. ఆమె అరిచిన అరుపులు ఎక్కడో 2 కిలోమీటర్ల అవతల తాళ్లతో కట్టిపడేసిన గంగ చెవిలో పడనే పడ్డాయి. గంగ ఆమెకు వచ్చిన ఆపదను గ్రహించింది. అంతే, అది నేలకేసి కాలి గిట్టల్ని రాస్తూ బుసలు కొడుతూ తాళ్ళు తెంచుకోవాలని ప్రయత్నించడం మొదలుపెట్టింది. ఇక్కడ రాయుడు సీతాల్ని అందుకొని కిందకు తోశాడు. ఆమె తుప్పల్లో పడింది. రాయుడు ఆమె మీదికి దూకాడు. చేతికి అందిన లంగాని పట్టుకొని లాగాడు. పర్రుమని 6 అంగుళాల మేర చిరిగింది ఆమె లంగా. ఆమె ఓసారి కెవ్వున అరిచి లంగా చిరగని వైపుకు తిరిగింది, రాయుడికి అనుకూలంగా. రాయుడు ఆ పక్క కూడా లంగాని చింపేశాడు. ఆమె కెవ్వు కెవ్వుమని అరుస్తూనే వెల్లకితలా పడుకుంది. రాయుడు ఆమె మీద బోర్లా పడ్డాడు. కానీ అంతలోనే ఓ బలమైన పిడికిలి రాయుడి దవడ మీద బలంగా ఒక దెబ్బ కొట్టింది. రాయుడు ఎగిరి పక్కకు పడ్డాడు. ఆమె లేచి కూర్చుంది. ఎదురుగా గోపి. గోపి, నువ్వు వచ్చావా గోపి ఆనందంగా అంది ఆమె. అవును సీతాలు, నిన్ను రక్షించడానికి వచ్చాను. చిరుగులోంచి కనిపిస్తున్న ఆమె అందాల్ని గుటుకలు మింగుతూ చూస్తున్నాడు గోపి. ముందు ఆ డిసైన్ చూడండి బాబు అంది ఆమె సిగ్గుపడిపోతూ. అప్పుడు పారిపోతున్న రాయిని పట్టుకొని మెత్తగా ఉతికి వదిలిపెట్టాడు గోపి. ఇంక వెళ్ళు. ఇంకోసారి ఈ గూడెంలోని ఆడల వంక కన్నెత్తి చూశావో నిన్ను ప్రాణాలతో వదలను అన్నాడు గోపి. రాయుడు అవమానంతో తల వంచుకొని 2 అడుగులు ముందుకు వేశాడు. ఈలోగా తాళ్ళు తెంచుకొని అక్కడికి గంగ వచ్చింది. అది రాయుడిని కొమ్ములతో నడ్డి మీద ఒక కుమ్ము కుమ్మింది. రాయుడు ఊడిపోతున్న పంచెను ఎగదోసుకుంటూ ఒక్కసారిగా పరుగు పెట్టాడు. సీతాలు ఇంట్లో. సమయానికి నువ్వు వచ్చి రక్షించకపోతే ఆ రాయుడు నన్నేం చేసి ఉండేవాడో గోపి అంది సీతాలు చిరిగిన లంగా పిలికల్ని అటు ఇటు చేస్తూ ఆటలాడుతూ. ఇంకేం చేసేవాడు? అదే చేసి ఉండేవాడు అన్నాడు గోపి. చీపాడు, నువ్వు భలే చిలిపి అంది సీతాలు సిగ్గుపడుతూ. నువ్వు మాత్రం కాదా ఏమిటి? ఎదురు ప్రశ్న వేశాడు గోపి. నువ్వు నా మాన ప్రాణాలు కాపాడావు. నిజంగా నువ్వు దేవుడివి గోపి భారంగా పలికింది ఆమె. అవును సీతాలు పరధ్యానంగా అని మళ్ళీ తన పొరపాటుకు నాలుక కొరుక్కున్నాడు గోపి. కాదు కాదు, కానే కాదు సీతాలు, నేను మామూలు మనిషిని, నీలాంటి మనిషిని. అది నా కర్తవ్యం సీతాలు అన్నాడు గోపి నిలువు గుడ్లేసుకొని ఆమె లంగా చిరుగుల వంక చూస్తూ. గోపి అలా చూస్తుంటే తప్ప ఆమెకు తెలియలేదు తను ఇంకా లంగా బాడీతోనే ఉన్నదన్న విషయం. అతని చూపుల్ని గమనించిన ఆమె చచ్చేటు సిగ్గుపడుతూ పో గోపి అంటూ అతని టెంక మీద ఒకటిచ్చి లోపలికి పరుగు తీసింది. 2 నిమిషాల్లో చీర కట్టుకొని బయటికి వచ్చింది సీతాలు. చెప్పు గోపి, ఏం తాగుతావు? గంజా, అంబలా గోపిని అడిగింది. ఇప్పుడేం వద్దు సీతాలు, నేను ఇంటికి వెళ్ళాలి అన్నాడు గోపి నులక మంచం మీద నుంచి లేచి నిలబడుతూ. అప్పుడే వెళ్ళిపోతావా గోపి దీనంగా మొహం పెట్టి అడిగింది ఆమె. మళ్ళీ రేపొస్తాగా ఆమెను దగ్గరికి తీసుకొని తల నిమురుతూ అన్నాడు గోపి. గోపి గోపి ఛాతికి బలిలా అత్తుకుపోతూ అంది సీతాలు. సీతాలు గోపి ఏమో సీతాలను తొండలా పట్టుకుంటూ అన్నాడు. నేనంటే నీకిష్టమేనా గోపి మెల్లగా అడిగింది సీతాలు. ఎందుకు లేదు సీతాలు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నాడు గోపి సీతాలు చుట్టూ 2 చేతులు వేసి దగ్గరికి లాక్కొని ఆ 2 చేతులతో సీతాలు వీపుని అదే పనిగా ప్రేమగా రుద్దేస్తూ. చాలు గోపి, నాకీ జన్మకి చాలు తృప్తిగా అంది సీతాలు. అయితే నన్నింకా నీ వీపు రుద్దొద్దని అంటావా సీతాలు బాధగా అన్నాడు గోపి సీతాలు వీపు రుద్దడం ఆపి. సీతాలు కిలకిలా నవ్వింది. అబ్బే, నేను ఈ జన్మకు చాలు అని అన్నది నా వీపు రుద్దడం గురించి కాదు గోపి. మరి
వెర్రి మొహం వేసుకుని అడిగాడు గోపి. నీకు నేనంటే చాలా ఇష్టమని అన్నావుగా, అది ఈ జన్మకు చాలు అని అంటున్నా. సీతాలు, నువ్వెంత మంచిదానివి సీతాలు, మళ్ళీ సీతాలు వీపు రుద్దుతూ అన్నాడు గోపి. నువ్వు కూడా గోపి. సీతాలు, ఆవేశంగా అన్నాడు గోపి. సీతాలు ఒక్క మూలుగు మూలిగి తర్వాత అడిగింది. గోపి, ఈ బంధం ఇలానే కలకాలం నిలుస్తుందా? జన్మ జన్మలకు మన బంధం నిలుస్తుంది సీతాలు అన్నాడు గోపి సీతాలు బుర్రకాయని 2 చేతులతో ఆప్యాయంగా నిమురుతూ. చాలు గోపి, చాలు, ఈ జన్మకు ఇది చాలు పరవశంగా అంది సీతాలు. ఏంటి, నేను ఈ జన్మ జన్మలకు మన బంధం నిలుస్తుందని అన్నానని అలా అంటున్నావా? ఇంకా పరవశంగా అడిగాడు గోపి. సీతాలు పకపక నవ్వింది. చూసావా, నువ్వు పప్పులో కాలేసేలా ఎలా చేశానో? ఈ జన్మకిది చాలు అని ఈసారన్నది అందుకు కాదు అని మళ్ళీ ఫక్కుమంది. మరి ఎందుకు? తెల్లబోతూ అడిగాడు గోపి. నువ్వు నా బుర్రకాయ రుద్దుతున్నావు కదా, అలా రుద్దుతూ ఉంటే చాలా హాయిగా ఉంది గోపి. ఎందుకంటే తలంతా పేలు కొరికి దురదగా ఉంది కదా అంది సీతాలు కిలకిలా నవ్వుతూ. ఓ అదా అంటూ గోపి కూడా ఆమె నవ్వుతో శృతి కలిపి సీతాలును వదిలిపెట్టాడు. ఆ తర్వాత సీతాలు వంక చూసి డంగైపోయాడు గోపి. ఏంటి సీతాలు, నీ బుర్రకాయ అలా ఉందేమిటి? ఉడత పీకిన తాటి టెంకలాగా ఆశ్చర్యంగా అడిగాడు. మరి ఉండదా ఏంటి? నా బుర్రకాయ మీద నీ 2 చేతులు పెట్టి తెగ నిమిరేశావుగా చిరునవ్వు నవ్వుతూ అంది సీతాలు. ఓ అదా, గోపి నవ్వాడు. సరే సీతాలు, ఇంక నేనొస్తానే అన్నాడు. రేపు మళ్ళీ తప్పకుండా రావాలి అంది సీతాలు. ఓ తప్పకుండా వస్తా. గోపి సీతాలుకి టాటా చెప్పి వెళ్ళిపోయాడు. గోపి అలా వెళ్ళాడో లేదో ఇక సంతోషం పడలేక గిలిగిల్లాడిపోయింది సీతాలు. అంతే, చీర మోకాలు పైకి లాగి ఒక్కసారిగా చెంగున గాల్లోకి దూకి హే అని అరిచింది సీతాలు. తర్వాత దిక్కు తోచని దానిలా అటు ఇటు పరుగులు పెట్టి సడన్గా బయటికి బుల్లెట్లా దూసుకువచ్చింది. అలా గుడిసెలోంచి బయటికి దూసుకురాగానే సీతాలు కళ్ళకి ఆవు గంగ కనిపించింది. సీతాలు ఆ ఫలానా గంగ పీక పుచ్చుకొని గట్టిగా కావలించేసుకొని ఆనందం పట్టలేక పాటెత్తుకుంది. నేనంటే ఇష్టమంట ఓయమ్మ, నా వల్లంతా జిల్లంది ఓయమ్మ, నన్ను కావలించుకున్నాడు, నా వల్లంతా తడిమాడు, ఆడి జిమ్మడా ఆడి సోకుమాడా, ఆడే నా జతగాడు ఓయమ్మ, నా వల్లంతా జిల్లంది ఓయమ్మ. సీతాలు పీక పుచ్చుకొని పాడడం చేత పాటంతా అయ్యేసరికి ఆవుకి ఊపిరాడక అంబా అంబా అంటూ దగ్గి దగ్గి సొమ్మసిల్లి పడిపోయింది. రాధ మూలనున్న ఇత్తడి బిందెను చంకకెత్తుకుంది. అది చూసి గోపి కంగారుగా అరిచాడు. ఏంటి రాధా, ఏంటి, ఆ బిందెను అక్కడ పెట్టేయ్. రాధ కంగారుగా బిందెని కింద పెట్టేసి బిందె వంక బెదురు బెదురుగా చూసింది. ఏంటండి, ఎందుకలా అరిచారు? బిందె మీద ఏ బొద్దింకో ఉందేమో అని హడలి చచ్చాను అంది రాధ చివరికి. నేను అందుకని కాదు రాధ అరిచింది, ఇప్పుడు నువ్వు అంతంత బరువులు మోయొచ్చా అని అన్నాడు గోపి. అబ్బే, ఇది ఖాళీ బిందేనండి అమాయకంగా అంది రాధ. ఆ బిందె ఇప్పుడు ఖాళీగానే ఉందిలే, కానీ నువ్వు ఇప్పుడు చెర్లో నీళ్లు ముంచుకురావడానికేగా వెళ్తుంది, అప్పుడు బరువుగానే ఉంటుందిగా. ఏం పర్లేదులేండి, నాకిప్పుడు 3 నెలలేగా అంది రాధ కిందనున్న బిందెని మళ్ళీ చంకనెత్తుకుంటూ. అంతేనంటావా అన్నాడు గోపి. రాధ తల ఊపింది. సరే వెళ్ళు. రాధ అడుగులు వేయగానే గోపి గావు కేక పెట్టాడు. రాధ ఉలిక్కిపడింది. మళ్ళీ ఏమొచ్చిందండి? ఏం లేదు, ఓసారి ఇలారా. రాధ గోపి దగ్గరకు వెళ్ళింది. గోపి ఓసారి రాధ పొట్టని ప్రేమగా నిమిరాడు. ఆ తర్వాత పొట్ట మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత రాధ పొట్ట వంక ప్రేమగా చూసి హిహి అని నవ్వాడు. ఇంక వెళ్ళనా? ముసిముసిగా నవ్వుతూ అడిగింది రాధ. అలాగే అన్నాడు గోపి. రాధ 2 అడుగులు ముందుకు వేయగానే ఓ పెద్ద ఘోరం జరిగిపోయింది. రాధ చేతిలో బిందె జారి టనాల్మని నేల మీద పడింది. బిందె అలా చేయి జారి పడడంతో రాధ మనసు కీడును శంకించింది. బాధపడుతూ కిందికి వంగి బిందెను చేతిలోకి తీసుకుంది.
బిందెకి పెద్ద సొట్ట పడింది. రాధ కుడి కన్ను అదిరింది. ఏంటి విపరీతం అనుకుంది. ఏంటి రాధా అంతగా బాధపడుతున్నావు? బిందె సొట్ట పడితే పడిందిలే, నీకు వేరే బిందెని నేను కొనిపెడతానుగా అన్నాడు గోపి. రాధ ఓసారి భారంగా నవ్వి అంతకంటే భారంగా ఇంట్లోంచి బయటికి అడుగుపెట్టింది. చెరువు దాకా ఏవేవో ఆలోచనలతో బాధపడుతూ నడిచింది. చెరువులో బిందెను ముంచిన రాధకు ఒక బొంగురు గొంతు వినిపించింది. నా దాహం తీరుస్తావా? చటుక్కున తలెత్తి చూసింది రాధ. ఎదురుగా రాయుడు క్రూరంగా నవ్వుతూ. అంతే, రాధ బిందెని వదిలిపెట్టి ఒక్కసారిగా పరుగు తీసింది. అంతకుముందు ధైర్యంగా ఎదురు నిలిచి తన చెంపకాయ పేలగొట్టి రాధ ఇప్పుడు బెదురుగొడ్డులా ఎందుకు పరుగు తీస్తుందో అర్థం కాక రాయుడు బిత్తరపోయాడు. అంతలోనే తన కర్తవ్యం గుర్తుకు వచ్చింది అతనికి. ఒరేయ్ గోపి, నన్నే కొడతావు కదూ, ఇప్పుడు నీ పెళ్ళాన్ని ఏం చేస్తానో చూడు అనుకుంటూ పళ్ళు నూరి రాధ వెంట పడ్డాడు. గోపి తన రిక్షాని ఒక పాత బట్టతో శుభ్రంగా తుడుచుకొని తర్వాత దేవుళ్ళ పటాల ముందు కళ్ళు మూసుకొని చేతులు జోడించి శ్రద్ధగా ప్రార్థించాడు. స్వామి, నా ఈ ఒక్క రిక్షా 2 రిక్షాలై, ఆ 2 రిక్షాలు 4 రిక్షాలై, ఆ 4 8, 8 16, ఆ రిక్షాలు ఒక ఆటో అయి, ఆ ఆటో కొన్ని ఆటోలై, ఆ కొన్ని ఆటోలు ఒక టాక్సీ కావాలి స్వామి. గుక్క తిప్పుకోలేనంత పెద్ద కోరిక కోరేసరికి గోపికి ఆయాసం వచ్చింది. ఓసారి దేవుడి పటాలన్నింటి వంక పరవశంగా చూసి మరోసారి దండం పెట్టుకున్నాడు. అంతలో ఠబీమని దేవుడి ముందు వెలిగించిన దీపం ఆరిపోయింది. అపచారం అపచారం! గోపి లెంపలు వేసుకుని దీపాన్ని మళ్ళీ వెలిగించాడు. ఇంతలో సరస్వతి అక్కడికి పరుగున వచ్చింది. ఏం నాయనా, ఇక నుంచి చెడిల్ చెడిలని పటాకులు పేలిన శబ్దం వచ్చింది అడిగింది సరస్వతి. పటాకులు కాదమ్మా, నేను లెంపలేసుకున్నానమ్మా, లెంపలు భారంగా పలికాడు గోపి. ఎందుకు బాబు అంత చేతిన లెంపలేసుకున్నావు? గోపి వంక జాలిగా చూస్తూ అడిగింది. ఘోరం జరిగిపోయిందమ్మా, భయంకరమైన ఘోరం జరిగిపోయింది జుట్టు పీకేసుకుంటూ అన్నాడు గోపి. ఏమైంది బాబు, నీ రిక్షా టైరు పంక్చర్ అయిందా? హృదయం ద్రవించిపోతూ ఉండగా అడిగింది సరస్వతి. అంతకంటే ఘోరమే జరిగిందమ్మా, ఘోరమైన అపచారం జరిగిపోయిందమ్మా, దేవుడి దగ్గర పెట్టిన దీపం ఆరిపోయిందమ్మా. సరస్వతి దేవుడి పటాల వంక చూసింది. అదేంటి, దీపం వెలుగుతుందిగా అంటూ అడిగింది. అది నేను మళ్ళీ వెలిగించానమ్మా, నా మనసు ఎందుకో కీడుని శంకిస్తోందమ్మా చొక్కా నలిపేసుకుంటూ అన్నాడు గోపి. బాధపడకు బాబు, దీపం గాలికి ఆరిపోయి ఉంటుందిలే. గోపికి సర్ది చెప్పి సరస్వతి కూడా దేవుడికి దండం పెట్టింది. స్వామి, మా గోపి దగ్గర ప్రస్తుతమున్న ఒక రిక్షా 2 రిక్షాలై, ఆ 2 రిక్షాలు 4 రిక్షాలై, ఆ 4 8, 8 16, ఆ 16 రిక్షాలు ఒక ఆటో అయి, ఆ ఆటో కొన్ని ఆటోలై, ఆ కొన్ని ఆటోలు ఒక టాక్సీ కావాలి స్వామి అంది అర్ధ నిమిలిత నేత్రాలతో దేవుడి పటాల వంక చూస్తూ. హురే, నేను అచ్చం ఇలాగే మొక్కుకున్నానమ్మా, నా మనసులోని కోరిక నీకెలా తెలుసు? ఆశ్చర్యంగా ఆనందంగా తల్లి వంక చూస్తూ అడిగాడు గోపి. కన్న కొడుకు మనసులోని మాట ఏ తల్లికి తెలియదు బాబు, ఏ తల్లికి తెలీదు ఆర్ద్రంగా పలికింది సరస్వతి. అమ్మా! ఆనందంగా లటుక్కున తల్లిని వాటేసుకున్నాడు గోపి. సరస్వతి ఎముకలు కరకర శబ్దం చేశాయి. అబ్బా అంటూ బాధగా మూలిగింది సరస్వతి. ఏమైందమ్మా, ఎందుకమ్మా మూలిగావు? డాక్టర్ని తీసుకురానా అమ్మా ఆందోళనగా అడిగాడు గోపి. వద్దు బాబు, నాకేమీ కాలేదు, కాస్త నీ పట్టు వదిలితే అంతే చాలు బాబు అంది సరస్వతి. సారీ అమ్మా. గోపి తల్లిని వదిలిపెట్టాడు. అమ్మా, నేనింక రిక్షా తొక్కుకోవడానికి వెళ్తానమ్మా. ఆగు బాబు, దేవుడికి హారతిస్తా, హారతిని కళ్ళకు అద్దుకొని వెళ్దువు గాని అని హారతి వెలిగించి దేవుడి పటాల చుట్టూ తిప్పింది సరస్వతి. అలా తిప్పుతూ ఉండగా హారతి హఠాత్తుగా ఆరిపోయింది. సరస్వతి చేతిలోంచి హారతి పళ్ళెం నేల మీదికి జారి పడిపోయి ఠనేల్మని శబ్దం చేసింది. అయ్యో, అపచారం అపచారం అంటూ చెంపల మీద పటాల్ పటాలమని వాయించుకుంది సరస్వతి. ఇందాక నేను చెప్తే విన్నావా? దేవుడి ముందు దీపం ఆరిపోయిందే అమ్మా అంటే గాలికి ఆరిపోయిందని తేలికగా కొట్టిపారేశావు. ఇప్పుడేమో నాకంటే గట్టిగా చెంపలు వాయించుకున్నావు అన్నాడు గోపి. నిజమేరా గోపి, ఇదేదో అపశకునమే, నా కుడి కన్ను ఆదురుతోంది కూడా
అంది సరస్వతి ఆందోళనగా. అవునే అమ్మా, నాకు కూడా కుడికన్ను అదురుతోంది అన్నాడు గోపి. నీ మొహం, మగాళ్ళకి కుడికన్ను అదిరితే అదృష్టం కింద లెక్క. అపశకునమైతే నీకు ఎడమ కన్ను అదరాలి. ఆలోచించి కరెక్ట్గా చెప్పు. గోపి 2 క్షణాలు ఆలోచించి మరో 4 క్షణాలు కళ్ళు మిటికరించి తర్వాత అన్నాడు. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, నా ఎడమ కన్ను అదురుతోంది అన్నాడు. సరిగ్గా అదే సమయంలో గది తలుపులు ధడేల్మని శబ్దం చేశాయి. గోపి సరస్వతి ఉలిక్కిపడి తలలు తిప్పి చూశారు. రాధ తూలుతూ తూలుతూ గది మధ్యదాకా వచ్చి ధనేల్మని నేల మీద బోర్లా పడిపోయింది. రాధా! బాధగా గావు కేక పెట్టాడు గోపి. ఆ కేకకి సరస్వతి కొప్పు దడదడ అదిరింది. తర్వాత తమాయించుకుని సరస్వతి కూడా గట్టిగా అరిచింది. అమ్మ రాధా! తర్వాత ఇద్దరూ రాధ దగ్గరికి ఒక్క గెంతులో వెళ్ళి మోకాళ్ళ మీద ఆమె దగ్గర కూర్చున్నారు. రాధ ఒంటి మీద చీర లేదు. జాకెట్ వీపు మీద మొత్తం చిరిగిపోయింది. వీపు మీద గోటి రక్కులున్నాయి. రాధ లంగా కూడా పీలికలుగా చిరిగిపోయి ఉంది. ఆమె లంగా రక్తంతో తడిచి ఉంది. రాధ మొహం మీద, చేతుల మీద, జబ్బల మీద కూడా ఘాట్లున్నాయి. రాధ నీరసంగా మూలుగసాగింది. రాధా! ఏమైంది రాధా? రాధ భుజాలు పట్టి కుదుపుతూ కంగారుగా అడిగాడు గోపి. గోపి వంక ఓసారి తలెత్తి చూసి, ఏవండి, అంతా అయిపోయిందండి, అంతా అయిపోయింది అంటూ గొల్లుమంది రాధ. ఏంటి రాధా, సరిగా చెప్పు రాధా, నీ చీర ఏది? ఒంటి మీద ఆ రక్కులేంటి రాధా? నీ లంగా ఇంత ఘోరంగా ఎలా చిరిగింది రాధా? ఈ రక్తమంతా ఏంటి అన్నాడు ఆందోళనగా. ఏవండి, వెక్కుతూ బోరుమంది రాధ. చెప్పు రాధా, ఏమైంది? గోపి తల్లడిల్లిపోతున్నాడు. ఓరి సన్నాసి వెధవా, నువ్వు మరీ ఇంత తెలివి తక్కువ వాడివేంట్రా? దీన్ని ఎవడో రేప్ చేసుంటాడు. ఒంటి మీద ఆ రక్కులు, చిరిగిపోయిన ఆ బట్టలు కనిపించడం లేదు అంటూ గోపి టెంకి మీద ఒక్కటిచ్చింది సరస్వతి. అబ్బా, అసలే నేను టెన్షన్తో చస్తూ ఉంటే మధ్యలో ఈ టెంకి మీద కొట్టడాలేంటమ్మా? అసహనంగా తల్లితో అన్నాడు గోపి. మళ్ళీ రాధ వంక తిరిగి, చెప్పు రాధా, చెప్పు, ఏం జరిగింది? నీ పరిస్థితి ఇలా ఎందుకుంది? కొంపదీసి నీళ్ళ కోసం చెరువుకు వెళ్లకుండా మున్సిపల్ పంపు దగ్గరికి వెళ్ళావా? అక్కడ నీళ్లు పట్టుకోవడం గురించి మీ ఆడాళ్ళ మధ్య తగు వచ్చి కొట్టుకున్నారా? చెప్పు రాధా అన్నాడు. కాదండి, బావురుమంది రాధ. మరేంటి, నీకు ఈ పరిస్థితి ఎందుకు కలిగింది? ఏమండి, రాయుడు, వెక్కుతూ వెక్కుతూ రాయుడు పేరు చెప్పి గొల్లుమంది రాధ. రాయుడు, చెప్పు రాధా, రాయుడేం చేశాడు? అరుస్తున్నట్టుగా కంగారుగా అన్నాడు గోపి. నేనిందాకే చెప్పానా, వాడెవడో దీన్ని రేప్ చేశాడని. ఇంత చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోలేని నువ్వు నా కడుపున ఎలా పుట్టావురా సన్నాసి అంటూ మళ్ళీ గోపి టెంకి మీద ఒక్కటిచ్చింది సరస్వతి. అబ్బా, గట్టిగా అరిచాడు గోపి. ఏంటమ్మా, అసలే నేను టెన్షన్తో చస్తూ ఉంటే. ఏమండి, మరేమో రాయుడేమో సగంలో ఆపేసి కుల్లి కుల్లి ఏడవసాగింది రాధ. రాయుడు, చెప్పు రాధా, ప్లీజ్, నన్నిట్ట చంపకు. గోపి జుట్టు పీక్కున్నాడు. నేను చెప్పలేనండి, చెప్పలేను క్యారమంది రాధ. గోపి మొహం సడన్గా గంభీరంగా మారిపోయింది. అక్కలేదు రాధా, నువ్వేమీ చెప్పనక్కలేదు, నాకు అర్థమైపోయింది. ఆ రాయుడు నిన్ను పాడు చేశాడు రాధా, పాడు చేశాడు గంభీరంగా అన్నాడు గోపి. ఏవండి, బాధగా అరిచింది రాధ. బాధపడకు రాధా, బాధపడకు, ఇందులో నీ తప్పేం లేదు రాధా. ఏవండి, తప్పంతా ఆ రాయుడిదే రాధా, నీ శరీరం అపవిత్రమైంది కానీ. ఏవండి, నీ మనస్సు మాత్రం గుడిలోని దేవతా విగ్రహం కంటే పవిత్రమైనది రాధా. ఏమండి, కాస్త నన్ను కూడా మాట్లాడనివ్వండి వేడుకుంటూ అంది రాధ. ఏంటి రాధా, ఏంటి చెప్పు అడిగాడు గోపి. రాయుడు నన్ను రేప్ చేయలేదండి వెక్కుతూ చెప్పింది రాధ. మరి ఈ అవతారం ఏంటి? రాయుడు నన్ను రేప్ చేయలేదు కానీ నన్ను రేప్ చేయాలని ప్రయత్నించాడు. నేను చాలా ప్రతిఘటించి పెనుగులాడి వాడి మొహం మీద ఒక్క తాపు తన్ని పారిపోయి వచ్చేసానండి. కానీ అంతా అయిపోయిందండి గొల్లుమంది రాధ. వాడు రేప్ చేయలేదని అంటున్నావు, మళ్ళీ అంతా అయిపోయిందని అంటున్నావు.
అసలు దీనికి మీనింగ్ ఏంటి? నాకు అర్థమై చావడం లేదు. త్వరగా చెప్పు. చొక్కా చింపేసుకుంటూ పళ్ళు నురుతూ అన్నాడు గోపి. ఆ పెనుగులాటలో నాకు అబార్షన్ అయిపోయిందండి. గొల్లుమంది రాధ. కెవ్వుమని అరుస్తూ సరస్వతి మూర్ఛపోయింది. కొన్ని క్షణాల పాటు గోపి దిమ్మెరపోయాడు. అతని నోటి వెంట మాట రాలేదు. అచేతనంగా అలా నిలబడిపోయాడు.